అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ తెచ్చండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెచ్చండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రెడ్డి వాళ్ళమ్మ ప్రమిళ అంటే దీని గురించి అయితే స్పందించింది. అంటే నా కొడుకు ఏమీ తెలీదు, నా కొడుకు పసి గుడ్డు, ఏమీ తెలియదు నా కొడుక్కి. అలాంటి నా కొడుకుని అన్యాయం చేసి పారేసింది. అంటే కులం పేరుతో దగ్గరయ్యి ఏమీ తెలియని నా కొడుకుని అన్యాయం చేసేసింది. పగులు రాత్రి ఫోన్లు చేసి విపరీతంగా ఆడుకునేసింది. పెళ్లి చేసుకోవాలంటూ విపరీతంగా టార్చర్ అయితే పెట్టేసింది. చాలా అన్యాయం చేసేసింది. విపరీతంగా ప్రమీలమ్మ చాలా చాలా గలీజ్‌గా తిట్టింది. నేను అవన్నీ చెప్పకూడదు. అంత అమాయకుడైతే ఒక మంచి పార్టీలో ఉండే ఒక ఎమ్మెల్యే అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటాడు? బట్టలు ఎలా విప్పుతాడు ఫస్ట్? అవునే కదా! తెలుసు కదా! పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి పైకొచ్చారో, మీ కొడుక్కి ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చారు. అవునా కదా! అలాంటి ఒక పార్టీలో ఉండి, ఒక అమ్మాయి, ఒక మహిళ, ఒక పెళ్ళైన మహిళ మీ ఇంటికొస్తుందంటే ఎలా రానిచ్చారు మీరు? అవునా కదా! బట్టలు ఎలా ఓపెన్ చేశాడు నీ కొడుకు? అవునా కదా! అరవ శ్రీధర్ రెడ్డి బట్టలు ఎలా ఓపెన్ చేశాడు? ఇది చాలా పెద్ద క్వశ్చన్. అవునా కదా! ఆయమ్మ అయితే చెప్పింది, ఒక మహిళ గవర్నమెంట్ అదే బాధిత మహిళ. అంటే ఆయమ్మది ఏమీ తప్పు లేదు అని అయితే ఆయమ్మ అయితే చెప్పింది. అంటే ఆయమ్మ ఏం పెద్ద పతిత కాదు. అవునా కదా! అంటే 5 సార్లు అబార్షన్ చేయించుకున్నాను అని అయితే చెప్పింది. ఆయమ్మ ఏం పెద్ద ఇదేం కాదు. 5 సార్లు ఎవరికి అంటే అబార్షన్ అయితే చెయ్యరు. అంటే ఏడాదిన్నరలో 1 ½ ఇయర్‌లో 5 సార్లు అబార్షన్ చేస్తారా? అది కుదరదని అనిపిస్తుంది. అయినా కూడా ఈ అమ్మది కూడా చాలా తప్పైతే ఉంటుంది. ఈ అమ్మది తప్పుందా లేదా పక్కన పెడితే నువ్వెందుకు దూరావు దీంట్లో? అవునా కదా! ఒక మహిళ అర్ధరాత్రులు, రాత్రులు ఫోన్ చేస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా! అవునా కదా! యాక్షన్ తీసుకోవాలా. అది కాకుండా బట్టలెలా విప్పాడు నీ కొడుకు? ప్రమీల ఆ యమ్మ కొడుకు అరవ శ్రీధర్ ఎందుకు బట్టలిప్పాడు? ఆ! ఎందుకు ఇంత మంచి పార్టీలో ఉండి ఇలా చేయాల్సిన పని ఏముంది? అసలు ఫస్ట్ ఇంటికెందుకు రానిచ్చారు మీరు? అవునా కదా! దరిద్రం ముండా కొడుకులుంటారు చూడండి. ఇప్పుడు చూడండి. ఎంత పెద్ద ప్రాబ్లమ్ జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీకి చాలా అంటే చాలా చెడ్డ పేరైతే వచ్చేసింది. ఈ అమ్మ చూస్తే నా కొడుకు చాలా మంచోడు. నా కొడుకు ఏమీ తెలీదు. చాలా మంచోడు. అసలు ఏమేమో చెప్తాంది ఈ అమ్మ. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. బై.